ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ కీలక మంత్రి రాజీనామా. తీవ్ర టెన్షన్ లో బీఆర్ఎస్ కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, ఎండ్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత ఇంకా లైక్ చేయకుండా వెళ్ళడానికి వచ్చినట్లయితే, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎలక్షన్, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకి పరిమితమై అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికలను అయితే మరి ఘోర ఓటమి చవి చూసింది. ఏకంగా పోటీ చేసిన 17 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ ఒక్కచోట కూడా విజయం సాధించలేదు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ బీజేపీతో పోటీ పడలేక 3వ స్థానానికి పరిమితమైంది. ఈ ఘోర ఓటమితో పార్టీ చరిత్రలోనే ఫస్ట్ టైం బీఆర్ఎస్ లోక్సభ ప్రాతినిధ్యం కోల్పోయింది. ఎన్నికల్లో వరుస ఓటములతో గులాబీ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు పార్టీని విడగా మరికొందరు సైతం త్వరలోనే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారని పొలిటికల్ సర్కిల్లో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కారు దిగి మాజీ మంత్రి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో పార్టీ మార్పులు వార్తలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎట్టకేలకు స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం లేదని, అదంతా తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కాగా గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుండి పోటీ చేసిన ఎర్రబెల్లి 26 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దయాకర్ రావు రాజకీయ అనుభవం అంత వయసు లేని మహిళ చేతిలో మాజీ మంత్రి ఓటమి పాలు కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా రేపింది.